అయితే కేవలం మనకు 12% మాత్రమే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి. మన దిశ మనం వెళ్లాల్సిన రూట్ అనేది ఇప్పుడు ఆ పని నిర్మాణం చేసిన అక్కడికి, కానీ రూట్ చూపించే ఒక మార్గదర్శనం చేసే గురువు కావాలి. ఆ మార్గదర్శనం చేసే గురువే సమర్థ రామదాస్ గారు. ధర్మం ఆధారంగా సనాతన ధర్మాన్ని నిలబెట్టేందుకు విలువను కాపాడుకుంటూ రాజ్యాన్ని గెలువు, కానీ ఏ రోజు కూడా విలువను మనం దాటిపోవద్దు అని అన్నారు. ఆ రోజులలో రాజులు విచ్చవిడి దాడులు చేస్తున్న కాలాన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క స్వతంత్ర సైన్యం, హిందూ స్వతంత్ర సైన్యం ఒక్క ఆడపిల్లను కూడా ఒక్క మాట అనకుండా, ఒక్క సామాన్య పౌరుని కూడా ఒక్క మాట అనకుండా అత్యంత మర్యాదలతో వచ్చిందండి. అంటే మనం ఒక పని ఏం చేస్తున్నాం అన్న దానికంటే కూడా ఎందుకు చేస్తున్నాం అన్నది కీలకం. ఇప్పుడు ఇన్ఫోసిస్ లో పనిచేస్తుండ్రు, అదే అల్ఖైదాలో పనిచేస్తుండ్రు, అద్భుతమైన యువకులే పనిచేసిండ్రు. అల్ఖైదా ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చింది, ఇన్ఫోసిస్ ప్రపంచాన్ని నిర్మించడానికి వచ్చింది. మీరు దేశాన్ని గెలుస్తున్నారు అంటే దేశాన్ని నిర్మించడానికి రావాలండి. ఆ విధంగా దిశానిర్దేశం చేసిన గురువు గారు సమర్థ రామదాస్ గారండి. ఒక్కసారి సమర్థ రామదాస్ గారికి. అయితే ఇక మస్తు పనిచేసిన ఎంతో మంది ఉన్నారండి, కానీ పేరు కోసం పత్రికల కోసం పనిచేసి నేను చేస్తాను అనుకుంటారు చూడండి. అది కాదు, అంతా భగవత్ ప్రసాదం. దేవుడి కోసం పనిచేసాను. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎంత కామ్గా చేతులు పట్టుకొని ఉన్నారండి. కారణం ఏంటంటే ఈ దేశం ఎప్పుడు నా పేరు కోసం ప్రయత్నం చేయదు, ధర్మం నిలబడాలి, నేను ఎడిగిస్తాను అంట. త్యాగం అన్నది మన యొక్క గొప్ప కౌశల్యం. అటువంటి త్యాగాన్ని నేర్పింది సంత తుకారాం గారు. గొప్ప పని చేసేస్తే తల నుంచి ఎరుక నిలిచు, అంతే, అంత భగవత్ ప్రసాదమే అని. అటువంటి గొప్ప గురువు ఏంటండి సంత తుకారాం గారికి, రాజా శివఛత్రపతి మహారాజ్ కి. అయితే మనం బాగా చదువుకున్న మాత్రం ఎవరు సర్టిఫికెట్ ఉద్యోగాలు ఇయ్యారు, పరీక్షలు తప్పనిసరి, అవునా కదా? 10 ఏళ్ళు కష్టపడి చదివినండి పిల్లలు, ఒక్కొక్కరు 12-15 ఏళ్ళు చదివారు, కానీ ఎవరైనా ఉద్యోగాలు ఇస్తారా? ఏమో, పరీక్ష తప్పనిసరి ఉంటుంది. ఒక యోధునికి యుద్ధమైన పరీక్ష అండి. అటువంటి